సగం పర్సెంట్ కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నవి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాల్లో మన ఎస్సీల నుండి, ఎస్టీల నుండి, బీసీల నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మనకు వచ్చినటువంటి నిధులు ఏమిటి, ఆ నిధులను మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు మార్చి నుండి ఇప్పటి వరకు ఈ 5 నెలలలో ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి ఆ లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలన్నటువంటిది మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దీన్ని డిమాండ్ను సక్సెస్ఫుల్ చేయడంలో భాగంగా అన్ని మండలాలు తిరుగుతూ ఆగస్టు 23 తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రణబేరి మహాసభను నిర్వహిస్తున్నాము. కాబట్టి అధిక సంఖ్యలో ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా, ఈ యొక్క నాగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మన కృష్ణా నది కావచ్చు, తుంగభద్ర నది కావచ్చు పారుతూ ఉంటాయి. కానీ మనకేమో నీళ్లు వస్తున్నాయి కానీ మనకు చూడడానికేమో విచ్చలవిడిగా నీళ్లు ఉన్నాయి. కానీ ఒక్క చెరువు, ఒక్క కిండలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ నాగర్ కర్నూలు జిల్లాలోనే 1057 చెరువులు, కుంటలు ఉన్నాయి. కానీ ఒక్క దగ్గర కూడా చుక్క నీరు ఇంతవరకు రాలేనటువంటి పరిస్థితి. ఎల్లూరులో కావచ్చు, ఎల్లూరులో మనకు 5 మోటార్లు స్టార్ట్ చేయడం జరిగింది. 5 మోటార్లు అని చెప్పడం జరిగింది. కానీ అందులో 3 మాత్రమే పారుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2 పారినప్పుడు ఈ 5 మోటార్లు ఎప్పుడైతే పారగలుగుతావో అప్పుడు మాత్రమే మన జిల్లాలు సస్యశ్యామలంగా చెరువులు, కుంటలు నీరున్నప్పుడే రైతులు పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మీరు 5 మోటార్లను ఖరాబ్ అయినటువంటి 2 మోటార్లను కూడా సక్రమంగా చేయాలన్నటువంటిది డిమాండ్ చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్.